వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు. రైట్, ఈ ఎండు కొబ్బరిని మనం ఏమని పిలుస్తాం అంటే కోప్రా అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కోప్రాకి 2024లో మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ కోప్రా వచ్చేసి ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మిల్లింగ్ కోప్రా, రెండవది వచ్చేసి ఏంటంటే బాల్ కోప్రా. మిల్లింగ్ కోప్రా వచ్చేసి ఏంటంటే దీని నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ బాల్ కోప్రా వచ్చేసి ఏంటంటే జనరల్గా రిలీజియస్ పర్పస్లలో యూజ్ చేస్తారు అన్నట్టు. అయితే మిల్లింగ్ కోప్రాలో వచ్చేసి మేజర్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎవరు అంటే ఒకటి కేరళ, రెండవది వచ్చేసి తమిళనాడు అన్నట్టు. అదేవిధంగా బాల్ కోప్రాలో వచ్చేసి మేజర్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఎవరు అంటే కర్ణాటక అన్నట్టు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇది. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే గిట్టుబాటు ధర అని పిలుస్తాం అన్నట్టు. సో లెట్స్ ఏ ఎగ్జాంపుల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కోప్రాకి ఒక 1800 రేటు డిసైడ్ చేసింది అనుకుందాం. అయితే ఇప్పుడు రైతు దగ్గర నుంచి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు 1800 లేదా అంతకంటే ఎక్కువకే కొనాలన్నట్టు, తక్కువకు మాత్రం కొనకూడదు అన్నట్టు. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమని పిలుస్తాం అంటే గిట్టుబాటు ధర అని పిలుస్తాం అన్నట్టు. ఈవెన్ మార్కెట్లో రేట్ ఫాల్ అయినప్పటికీ గవర్నమెంట్ 1800 డిసైడ్ చేసింది కాబట్టి సో ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు 1800 లేదా అంతకంటే ఎక్కువగా కొనాలి, కానీ తక్కువకు కొనకూడదు అన్నట్టు. సో దీనివల్ల ఏమైంది అంటే సో రైతుకు వచ్చేసి సో గిట్టుబాటు ధర జరిగే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసి ఎవరు రికమెండ్ చేస్తారు అంటే సిఏసిపి, సో మీన్స్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సో రికమెండ్ చేస్తుంది అన్నట్టు మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసి. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ లో కూడా వచ్చేసి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి అన్నట్టు. అవి వచ్చేసి ఏంటంటే ఒకటి A2 మెథడ్, రెండోది వచ్చేసి A2+FL మెథడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే C2 మెథడ్ అన్నట్టు. A2 మెథడ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ ఫార్మర్ వచ్చేసి ఒక క్రాప్ వేయాలనుకుంటున్నాడు. సో ఆ క్రాప్ కావాల్సిన సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నిటి మీద ఏం చేస్తాడు ఎక్స్పెండిచర్ చేస్తాడు అన్నట్టు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్పుట్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే దానికి ఎంతైతే అమౌంట్ అవుతుందో సో మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అంత ఇవ్వడానికి ట్రై చేస్తాడు అన్నట్టు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే A2+FL మెథడ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో ఫార్మర్ ఏదైనా అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు సీడ్స్కి, ఫర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి ఎక్స్పెండిచర్ చేస్తాడు. దాంతోపాటు ఆ వ్యవసాయాన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వర్క్ చేస్తారు అన్నట్టు. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేయాలి, లేబర్ చార్జ్ కన్సిడర్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ లేబర్ కాస్ట్ని అలానే వ్యవసాయం మీద పెట్టిన ఇన్పుట్ ఎక్స్పెండిచర్ని కూడా కౌంట్లోకి తీసుకొని చేస్తే దాన్ని A2+FL మెథడ్ అని పిలుస్తాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే C2 మెథడ్. C2 మెథడ్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే MS స్వామినాథన్ కమిటీ ప్రపోజ్ చేసింది. ఇందులో వచ్చేసి ఏంటంటే సో ఫ్యామిలీ లేబర్ కాస్ట్ ఎంత దాన్ని కన్సిడర్ చేస్తారు, అలానే ఇన్పుట్ మీద ఎక్స్పెండిచర్ కౌంట్లోకి తీసుకుంటారు. ఇన్ కేస్ ఆ ఫార్మర్ వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి కౌలుకి రెంటల్గా తీసుకుంటే ఆ రెంట్ని కూడా కౌంట్లోకి తీసుకుంటారు. ఆర్ ఎనీ అదర్ కాస్ట్ ఏమైనా ఉంటే వాటిని కూడా కౌంట్లోకి తీసుకుంటారు అన్నట్టు. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే C2 మెథడ్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే మన భారతదేశంలో వచ్చేసి ప్రజెంట్ ఏ మెథడ్ ఉపయోగించి MSPని డిసైడ్ చేస్తారు అంటే A2+ML మెథడ్ అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్కి 1.5 టైమ్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయింది అనుకోండి. సో 1.5 టైమ్స్ అంటే ఎంత 150 అన్నట్టు. సో 1.5 టైమ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే MSPకి స్టాట్యుటరీ రికగ్నైజేషన్ లేదన్నట్టు. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి వచ్చేసింది అంటే చట్టబద్ధత లేదన్నట్టు. ఇది జస్ట్ ఎగ్జిక్యూటివ్ సో రిలీజ్ చేసింది అన్నట్టు. రైట్, సో దీనికి చట్టబద్ధత అనేది లేదు. చట్టబద్ధత లేకపోతే ఏంటి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ MSP డిక్లేర్ చేసింది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత అని. సో అంతకే గవర్నమెంట్ పర్చేజ్ చేయాలని ఏం లేదు, కొనాలని సో గ్యారంటీ లేదన్నట్టు. సో ఇది ప్రాబ్లం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసింది ద నో అబ్లిగేషన్ ఆన్ గవర్నమెంట్ పే టు ద MSP టు ద ఫార్మర్. రెండోది వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా వచ్చేసి ఏంటంటే ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేస్తుందో
అంతకే కొనాలని లేదన్నట్టు. సో అంతకంటే తక్కువ కూడా సో బిలో ఎంఎస్పి కూడా పర్చేస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు, రైట్. సో కాబట్టి ఏంటంటే ఈవెన్ ఫార్మర్స్ కూడా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని స్టాట్యుటరీ రికగ్నైజేషన్ ఇవ్వాలని కూడా పోరాడుతున్నారు అన్నట్టు. అయితే మన భారతదేశంలో వచ్చేసి ఎన్ని కమాడిటీస్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అంటే సో 22, రైట్. 22 కమాడిటీస్కి వచ్చేసి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. ఈవెన్ టిఎస్పిసి కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమినర్లో కూడా సో ఎంఎస్పి ఎన్ని కమాడిటీస్కి ఇస్తున్నారు అన్నట్టు కూడా అడిగారు. సో 22 కమాడిటీస్కి సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 7 సీరియల్స్ మీన్స్ 7 తృణధాన్యాలు తీసుకుంటే ఇక్కడ పాడి, సో వీట్, మేజ్, జవార్, బజ్రా, బార్లీ, రాగి 7 సీరియల్స్ ఉంది. అలానే 5 పల్సెస్ కూడా ఉంది. గ్రామ్, తుర్, మూంగ్, ఉర్ద్, లెంటిల్స్, ఓకే. అండ్ 7 ఆయిల్ సీడ్స్ కూడా ఉంది. సో అది గ్రౌండ్ నట్, రేప్ సీడ్, సో సోయాబీన్, సీజమమ్, సాఫ్లవర్, సన్నైజర్ సీడ్, వీటికి ఆయిల్ సీడ్స్ ఉంది. అండ్ 3 కమర్షియల్ క్రాప్స్ కూడా ఉంది. కోప్రా, కాటన్, రాజూట్కి. మరి షుగర్ ఏంది? షుగర్ కేన్ వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ కిందకి రాదు. ఇది దేని కిందకి వస్తుంది? ఎఫ్ఆర్పి కిందకి వస్తుంది అంటే సో ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ కిందకి షుగర్ కేన్ వస్తుంది. ఎంఎస్పి ఇందులోకి రాదు, రైట్. అండ్ అట్ సేమ్ టైం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే 2020లో క్వశ్చన్ అడిగారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఆర్కా నట్, బార్లీ, కాఫీ, ఫింగర్ మిల్లెట్, గ్రౌండ్ నట్, సీజమమ్, టర్మరిక్. The Cabinet Committee on Economic Affairs has announced minimum support price which of the above. మనకేంది మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసి ఏంది 22 కమాడిటీకి ఇస్తున్నారు అన్నట్టు, రైట్. ఇందులో వచ్చేసి ఏంది టర్మరీకి లేదు, రైట్. అండ్ నెక్స్ట్ టర్మరీకి లేదు అండ్ ఆర్కా నట్కు లేదు. ఆర్కా నట్ తీసేసినాం అనుకో, సో ఏంది ఫస్ట్ వన్ ఆర్కా నట్. సో ఆప్షన్ ఏలో 1 ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసి ఏమైపోతుంది? సో 2, 4, 5, 6 అవుతుంది, రైట్. సో వీటికి మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అన్నట్టు. సో ఆర్కా నట్కి లేదు, టర్మరిక్ కూడా లేదు అన్నట్టు, రైట్. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కాఫీకి కూడా లేదు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ ఇంపాల్, రైట్. సో ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి ఇండియన్ నావీ సర్వీస్లోకి ప్రవేశించింది అన్నట్టు, రైట్. ఐఎన్ఎస్ అంటే ఏంటంటే ఇండియన్ నావీ సర్వీస్ అన్నట్టు. సో ఇది ఇండియన్ సర్వీస్లోకి ప్రవేశించింది అన్నట్టు. అయితే ఐఎన్ఎస్ ఇంపాల్ మనం అర్థం చేసుకున్న ముందు యాక్చువల్గా ఇది ఏ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది అనేది కూడా మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసిందంటే 3 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ 15A, సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ 15, థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ 15B అన్నట్టు. సో ప్రాజెక్ట్ 15 తీసుకుంటే ఇది 1997 to 2000 మధ్య కాలంలో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ 15 మనం ఏమని పిలుస్తాం అంటే ఢిల్లీ క్లాస్ అని పిలుస్తాం అన్నట్టు. సో ఢిల్లీ తరగతి. దీని కింద వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ఒకటి ఐఎన్ఎస్ ఢిల్లీ, సెకండ్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ మైసూర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ ముంబై, రైట్. సో ఇవి ప్రాజెక్ట్ 15 కింద ఉన్నట్టు. ప్రాజెక్ట్ 15A వచ్చేసి ఏంటంటే 2014 to 2016 మధ్య కాలంలో ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు. ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది అంటే కోల్కతా క్లాస్ కిందకి వస్తుంది, కోల్కతా తరగతి కింది. సో దీని కింద వచ్చేసి ఏంటి అంటే ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై. సో 3 గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ 15A కింద ఉంది ఆర్ కోల్కతా క్లాస్ కింద ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 15B తీసుకుంటే ఏంటంటే ఇది విశాఖపట్నం తరగతి కిందకి వస్తుంది అన్నట్టు. సో విశాఖపట్నం క్లాస్ కిందకి వస్తుంది. దీని కింద ఎన్ని ఉన్నాయంటే 4 మీన్స్ 4 స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది అడ్వాన్స్డ్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 4 వచ్చేసి ఏంది ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, సో ఐఎన్ఎస్ మర్మగావ్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఇంపాల్. సో ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం క్లాస్ కిందకి వస్తుంది, ప్రాజెక్ట్ 15B కిందకి వస్తుంది అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం 2021 అన్నట్టు. అండ్ ఐఎన్ఎస్ మర్మగావ్ వచ్చేసి ఏంటి అంటే
2022లో నౌకలో చేరింది అన్నట్టు. నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్ వచ్చేసి ఏంటంటే 2022లో ప్రారంభమైంది అన్నట్టు. అండ్ ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఐఎన్ఎస్ లో చేరింది అన్నట్టు, మీన్స్ ఇండియన్ నేవీ సర్వీస్ లో చేరింది అన్నట్టు. అయితే వీటిని నిర్మించింది ఎవరు? ప్రాజెక్ట్ 15B. వీటిని ఎవరు నిర్మించారు అంటే ఎండిఎస్ఎల్ అంటే ఏంటి? మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అన్నట్టు, వీటిని నిర్మించారు అన్నట్టు. అండ్ డిజైన్ ఎవరు ఇచ్చారు? రూపకల్పన ఎవరు చేశారు అంటే వార్షిప్ డిజైన్ బ్యూరో అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటి అంటే భారత నౌకాదళంలో వచ్చేసి అంతర్గత సంస్థ అని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్ 15B ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి ఒకసారి చూద్దాం. ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్ లో అబ్జర్వ్ చేస్తే ఈ డిస్ట్రాయర్ లో వచ్చేసి ఏంటంటే పార్ట్స్ యూజ్ చేసినాం కదా, ఈ విడి భాగాలు వచ్చేసి 72% విడి భాగాలు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి అన్నట్టు, రైట్. అండ్ ఇందులో వచ్చేసి స్పెషల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఏంటంటే కోగగ్ అంటే ఏంటంటే కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్. ఓకే, కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్. ఇది ఏం చేస్తుంది అంటే 4 గ్యాస్ టర్బైన్లని ఏకీకృతం చేస్తుంది అన్నట్టు. దీనివల్ల ఏమైపోతుంది అంటే వేగం పెరుగుతుంది అన్నట్టు. ఆ వేగం వచ్చేసి ఏంటంటే 30 నాటికల్ మైల్స్ నుంచి మొదలు పెడితే 4000 నాటికల్ మైల్స్ లోకి వస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ డిస్ట్రాయర్ లో వచ్చేసి ట్యాక్స్ కూడా ఉందండి. ట్యాక్స్ అంటే ఏంటి? టోటల్ అట్మాస్ఫియరిక్ కంట్రోల్ సిస్టమ్. ఈ టోటల్ అట్మాస్ఫియరిక్ కంట్రోల్ సిస్టమ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సిబ్బందిని రసాయన జీవ అణు ప్రమాదాల నుంచి కూడా కాపాడుతుంది అన్నట్టు, రైట్. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకు? ఈవెన్ ఇండో పసిఫిక్ మహాసముద్రంలో కూడా ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ జాయిన్ కావడం వల్ల కూడా మన భారత నౌకాదళం కూడా శక్తివంతం అవుతుంది అన్నట్టు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఐఎన్ఎస్ ఇంపాల్ లో వచ్చేసి ఏంటంటే ఆధునిక సెన్సార్స్ కమ్యూనికేషన్స్ కూడా ఇందులో యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం అదర్ బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే గైడెడ్ క్షిపణి విధ్వంస యంత్రాలు, గైడెడ్ క్షిపణితో ఆయుధాలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ ఆపరేషన్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కూడా ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అయితే ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి ఏంటంటే ఈశాన్య ప్రాంతానికి అలానే వచ్చేసి మన మణిపూర్ రాష్ట్రానికి వచ్చేసి జాతీయ భద్రతను సార్వభౌమాధికారాన్ని కూడా పెంచుతుందని చెప్పొచ్చు. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ వచ్చేసి ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎవరైతే వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళకి ఇది అంకితం చేయబడింది ఐఎన్ఎస్ ఇంపాల్ అన్నట్టు, రైట్. ఇది ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే భారత నౌకాదళం యొక్క ప్రాజెక్ట్ 15Bకి సంబంధించిన కింది ప్రకటనలను పరిగణించండి అంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 3 విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ప్రవేశపెట్టారు. ఎన్ని ఉన్నాయండి? విశాఖపట్నం క్లాస్ కిందకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 3 లేవు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కోగగ్ కాన్ఫిగరేషన్ క్షిపణి విధ్వంస యంత్రాలు 4000 నాటికల్ మైళ్ళ పరిధిని చేరుకోవడానికి వీలు కల్పించింది. అంతేగాండి, కోగగ్ అంటే ఏంటి? కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్. ఈ కాన్ఫిగరేషన్ వల్ల వచ్చేసి ఏంటి అంటే 4 గ్యాస్ టర్బైన్స్ ని ఏకీకృతం చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ స్పీడ్ ఎంత? 4000 నాటికల్ మైల్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ పై స్టేట్మెంట్ లో ఏది సరి అయింది అనుకుంటున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. ఎందుకు ఇక్కడ 3 అంటుంది? 3 కాదు 4. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ రైట్ అన్నమాట, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఇందులో చూడండి ఇక్కడ ప్రామిసరీ పార్టిసిపేటరీ నోట్లు అని ఉందన్నట్టు. దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే పి నోట్ అని కూడా పిలుస్తాం అన్నట్టు, రైట్. పార్టిసిపేటరీ నోట్ గురించి ఒకసారి ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పార్టిసిపేటరీ నోట్ వచ్చేసి ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి, రైట్. ఇది ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఫారినర్ యూజ్ చేస్తారు లేదా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యూజ్ చేస్తారు. యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. జనరల్గా తెలుసుకండి, సపోజ్ ఒక రిచ్ పర్సన్ ఉంది అనుకుందాం. ఒక పర్సన్ వచ్చేసి రిచ్ పర్సన్. ఈ రిచ్ పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడు? జనరల్గా వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేదా
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకు? సపోజ్ ఇండియాలో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని ఏదో న్యూస్ పేపర్ ద్వారానో లేకపోతే అండ్ మీడియా ద్వారానో ఏదో తెలుసుకొని ఈ రిచ్ పర్సన్ ఫారెనర్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకుందాం. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కొంత అమౌంట్ వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుకి ఇతను ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ పర్సన్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడు. ఇదేంది? కొంత మొత్తంలో మాత్రం ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇతను వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాడు. సో ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటుండో కంపల్సరీ ఈ రిచ్ పర్సన్ వచ్చేసి రెగ్యులేటరీ నామ్స్ని ఫుల్ఫిల్ చేయాలన్నట్టు. రెగ్యులేటరీ నామ్స్ అంటే ఏంది? ఒకటి, ఈ రిచ్ పర్సన్కి వచ్చేసి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. బట్ ఈ డీమ్యాట్ అకౌంట్ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. అండ్ అట్ సేమ్ టైం ఈ డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేయాలంటే కూడా పాన్ కార్డ్ ఇవ్వాలి, పాన్ అకౌంట్ కూడా ఉండాలన్నట్టు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ సెబీ దగ్గర కూడా రిజిస్టర్ చేసుకొని ఉండాలన్నట్టు. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నట్టు. అయితే ఈ రిచ్ పర్సన్ వచ్చేసి ఏంటంటే ప్రతిరోజు $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుండు. అండ్ అట్ సేమ్ టైం ఈ రెగ్యులేటరీస్ కూడా చాలా వరకు ఏంది ఈ అన్ని కండిషన్స్ ఎందుకు అయ్యాని ఇతను ఏం చేస్తాడు, అదర్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. మేబీ దుబాయ్ ఆర్ ఎక్కడైతే నామ్స్ నార్మల్గా ఉంటాయో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాడు. బట్ గవర్నమెంట్ ఏంది, సో ఈ పర్సన్ దగ్గర డబ్బు అయితే ఉంది, గవర్నమెంట్ కూడా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఎందుకు? డెవలప్మెంట్ కోసం అన్నట్టు. కాబట్టి ఈ రిచ్ పర్సన్ దగ్గర ఉన్న మనీ సో వేరే కంట్రీకి పోకుండా ఏం చేశారు అంటే సో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు అన్నట్టు. ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఏంటంటే FII. సో ఇయర్ FII అంటే ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో మన ఇండియాలో వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే HSBC. ఈ HSBC వచ్చేసి ఏంటి అంటే సో ఇది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అన్నట్టు. అయితే ఈ HSBC వచ్చేసి ఏంటంటే అన్ని రెగ్యులేటరీ నామ్స్ ఫాలో అవుతుంది. లైక్ సో ఈ HSBC ఆర్ FIIకి వచ్చేసి డిమాట్ అకౌంట్ ఉంటుంది, అలానే పాన్ అకౌంట్ దీనికి ఉంటుంది, అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా రిజిస్టర్ చేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు ఈ రిచ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇతని దగ్గర ఏదైతే ఫస్ట్ ఈ FIIని కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి సో అండ్ సో అమౌంట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటాడు అని ఈ పర్సన్కి సో ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు HSBC. సో అప్పుడు HSBC ఓకే అంటది. ఈవెన్ ఈ రిచ్ పర్సన్ కూడా వచ్చేసి ఏంటంటే కంపెనీ Xలో ఇంత అమౌంట్ పెట్టాలి, కంపెనీ Yలో వచ్చేసి ఇంత అమౌంట్ పెట్టాలి, కంపెనీ Zలో వచ్చేసి ఇంత అమౌంట్ పెట్టాలన్నట్టు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడు ఆ HSBC ఏం చేస్తుంది అంటే సో ఈ X అండ్ YZలో వచ్చేసి X అమౌంట్, Y అమౌంట్, Z అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఏంది ఈ పర్సన్ వచ్చేసి సో డిమాట్ అకౌంట్ లేకుండా ఆర్ ఎనీ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా సో ఇప్పుడు వచ్చేసి ఏంది కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. ఈ HSBC ఏం చేస్తుంది అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసింది XYZలో వచ్చేసి. అండ్ అట్ సేమ్ టైం HSBC ఏం చేస్తుందంటే ఇతనికి వచ్చేసి ఏం చేస్తుందంటే పార్టిసిపేటరీ నోట్ P నోట్ని ఏం చేస్తుందంటే ఇతనికి ఇచ్చేస్తుంది అన్నట్టు, రైట్. అండ్ ఈవెన్ ఈ రిచ్ పర్సన్ కూడా వచ్చేసి ఇందులో నుంచి అమౌంట్ని సో ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ తీసుకుంటాడు. అండ్ అట్ సేమ్ టైమ్ ఈ పర్సన్ కూడా లిక్విడేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో అమౌంట్ను మొత్తం కూడా బ్యాక్ తీసుకోవచ్చు అన్నట్టు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే పార్టిసిపేటరీ నోట్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ P నోట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆలోచిస్తుంది. ఎందుకు? సో ఎలాంటి రెగ్యులేషన్స్ HSBC రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది, బట్ సో రిచ్ పర్సన్ వచ్చేసింది ఇవన్నీ ఫాలో కాని అవసరం లేదు. సో ఈ ప్రామిసరీ నోట్ వచ్చేసి ఎవరు ఇష్యూ చేస్తారు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిజిస్టర్డ్ FII చేస్తున్నట్టు, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ వచ్చేసింది అంటే ఈ పార్టిసిపేటరీ నోట్ని రిలీజ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ P నోట్ వచ్చేసి ఓన్లీ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఉంటుంది, ఇండియన్స్కి ఉండదు, ఓవర్సీస్ ఇన్వెస్టర్స్కి మాత్రమే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో ఈ P నోట్ యూజ్ చేసి ఓన్లీ విత్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే దగ్గర చేయడానికి ఉండదు అన్నట్టు. సో ఇది
పార్టిసిపేటరీ నోట్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఇక్కడ ఒకసారి చూస్తే క్వశ్చన్ చూద్దాం. 2019 అడిగాడు. సో ఇయర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ to overseas investors who want to be a part of Indian stock market without, so here without registering themselves directly. So ఇక్కడ వచ్చేసింది ఓవర్సీస్ ఇన్వెస్టర్ వచ్చేసి రిజిస్టర్ కాకుండా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నట్టు. సో అది దేని ద్వారా పాసిబుల్ అవుతుంది? ఓన్లీ పార్టిసిపేటరీ నోట్ ద్వారా పాసిబుల్ అవుతుంది అన్నట్టు ఈ ఆన్సర్, రైట్. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, so here robust foreign portfolio investment depth inflow seen ahead of inclusion of bonds in the global indices, right. మనం న్యూస్ పేపర్ చూసినప్పుడు మనకి రెండు టర్మ్స్ బాగా ఇంపార్టెంట్, రైట్. ఒకటి వచ్చేసేమో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్. సో హియర్ FDI. సో ఒకటి వచ్చేసేమో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్సెస్ ఏందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా వచ్చేసింది. సో ఒక రిచ్ పర్సన్ తీసుకుందాం. సో ఈ రిచ్ పర్సన్ ఏంది, ఇతని దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఇతను ఏం చేస్తాడు, ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడి నుంచి ప్రాఫిట్స్ పొందాలన్నట్టు అనుకుంటాడు, రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ రిచ్ పర్సన్ వచ్చేసి త్రూ న్యూస్ పేపర్ ద్వారా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ ఆర్ సమ్ అదర్ పర్సన్స్ ద్వారా కూడా వచ్చేసి ఏంటంటే, సో ఇండియాలో వచ్చేసి సో అండ్ సో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయన్నట్టు సో అతని ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు. సో అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, సో ఇండియాలో ఉన్న ఏదో ఒక కంపెనీ ఉంది అనుకుందాం, సపోజ్ ఎక్స్ కంపెనీ. ఈ ఎక్స్ కంపెనీలో వచ్చేసి ఈ రిచ్ పర్సన్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు. ఈ కంపెనీకి వచ్చేసి మేనేజర్స్ ఉంటాయి కదా, ఈ రిచ్ పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ మేనేజర్స్ ని కన్సల్ట్ అవుతాడు. అవి ఏమని చెప్తాడంటే, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, నేను మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, చేసిన ఇన్వెస్ట్మెంట్ కి సో అండ్ సో ప్రాఫిట్స్ కావాలన్నట్టు కూడా ఈ కంపెనీని అడుగుతాడు అన్నట్టు, రైట్. అండ్ అట్ సేమ్ టైం ఈ కంపెనీ కూడా గ్రో అయితేనే ఈ రిచ్ పర్సన్ కి అమౌంట్ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఇతను ఏం చేశాడు, మొత్తానికి ఈ కంపెనీని స్టడీ చేసింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సో 10,000 కోట్లు లేదా 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు. అది కూడా వచ్చేసి ఏంటంటే లాంగ్ టర్మ్ లో చేయాలనుకుంటున్నాడు. దీనికి కానీ ఇతను ఏం చేస్తాడు అంటే, సో అట్ సేమ్ టైం ఇతను చెప్తాడు, సో ఏదైనా టెక్నాలజీ, సో ఒకవేళ ఎక్స్పీరియన్సెస్ కానీ నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఏది ఉన్నా కూడా వచ్చేసింది అంటే ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తాడు అన్నట్టు, రైట్. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే ఒక రిచ్ పర్సన్ వచ్చేసి డైరెక్ట్ గా కంపెనీని కన్సల్ట్ అయ్యి, రైట్, ఆ మేనేజర్స్ ని అగ్రీ చేసి వాళ్ళని సో ఒప్పించి ఇతను ఏం చేస్తాడు, ఇతని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కంపెనీ ఎక్స్ లో పెడతాడు అన్నట్టు, రైట్. ఇది వచ్చేసింది, ఇది లాంగ్ టర్మ్ లో పాసిబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక వే వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, సపోజ్ ఈ రిచ్ పర్సన్ ఉంది అనుకుందాం. ఈ రిచ్ పర్సన్కి వచ్చేసి ఏంటి అంటే మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తుంది. సో ఇండియాలో వస్తున్నాయి అనుకోండి. సపోజ్ ఇతను ఏం చేస్తుందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇతను ఏం చేస్తాడు, ఈ రిచ్ పర్సన్ వచ్చేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసింది, సో డైరెక్ట్ గా కంపెనీతో చేస్తలేడు. ఇక్కడ వచ్చేసి జస్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, రైట్. ఇక్కడ కంపెనీ వచ్చేసి సో అండ్ సో కంపెనీలలో ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సపోజ్ ఈ కంపెనీ కూడా వచ్చేసి లాస్ లకు వస్తుంది అనుకున్నాను. అప్పుడు ఈ రిచ్ పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడు, ఇమీడియట్ గా విత్డ్రా చేసుకొని మళ్ళీ వేరే కంట్రీలో ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంది అంటే ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ అన్నట్టు, ఓకే. సో ఇది వచ్చేసి ఓన్లీ షార్ట్ టర్మ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంపెనీ మీద కంట్రోల్ ఉండదు. అదే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ రిచ్ పర్సన్ వచ్చేసి డైరెక్ట్ కంపెనీలో పెడుతున్నారు కాబట్టి సో ఇతనికి వచ్చేసింది కంట్రోలింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు, రైట్. సో ఇక్కడ మాత్రం కంట్రోలింగ్ ఉండదు, రైట్. అండ్ మనీ కూడా వచ్చేసింది అంటే ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఇక్కడ విత్డ్రా చేసుకోవడానికి కుదరదు అన్నట్టు. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసిందంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండదు అన్నట్టు, రైట్. ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసిందంటే
ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇక్కడ ఏంది ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్ మీద ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒకసారి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్ వచ్చేసి డైరెక్ట్ గా సో ఏదో ఒక ఎంటర్ప్రైజ్ లో ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అన్నట్టు. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఫారెన్ కంట్రీ వచ్చేసి స్టాక్స్ లో కానీ బాండ్స్ లో కానీ సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసి ఇన్వెస్టర్ యాక్టివ్ రోల్ ఉంటుంది అన్నట్టు. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్టర్ అన్నట్టు. ఇక్కడ రోల్ అనేది ఏముండదు, జస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ. ఎందుకు డైరెక్ట్ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేసింది బాండ్స్ స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్, మీన్స్ ఇది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కంపెనీ మీద కంట్రోల్ ఉంటుంది. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లో కంపెనీ కంట్రోల్ అని ఉంటుంది, వెరీ లో కంట్రోల్. నెక్స్ట్ ఇది ఎఫ్డిఐ వచ్చేసి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. అండ్ ఎఫ్డిఐ వచ్చేసి ఎఫిషియంట్, ఇది లెస్ ఎఫిషియంట్ అని చెప్పొచ్చు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇది ఎఫ్డిఐలో. అది ఎఫ్ఈఐలో వచ్చేసి ఏంటంటే ఫినాన్షియల్ అసెట్స్ మీద చేస్తారు. అండ్ ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు డిఫికల్టీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ రిలేటివ్లీ ఈజీ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఎఫ్డిఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అండ్ అదర్ రిసోర్సెస్ కూడా ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు. ఇది అడ్వాంటేజ్. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ ఇన్ఫ్లోనే ఉంటుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రైట్, అదర్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ కావాలి. అండ్ ఎఫ్డిఐ వచ్చేసి ఏంటంటే స్టేబుల్, అండ్ ఎఫ్పిఐ వచ్చేసి ఏంటంటే వాలటైల్ అన్నట్టు. సో దీని మీద కూడా ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆప్షన్ ఏ, అన్లైక్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, foreign direct investment have no control over venture or direct ownership of the property or a stake of company. సో మనకు తెలుసు కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంది కంట్రోల్ ఉంటుంది, రైట్. ఇక్కడ ఏంది నో కంట్రోల్ అంటుంది, అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్డిఐ ఈజ్ మోర్ లిక్విడ్ దెన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఆఫర్ ద ఇన్వెస్టర్స్ ఏ ఛాన్స్ ఫర్ ఎ క్విక్కర్ రిటర్న్ ఆన్ హిస్ మనీ. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది లాంగ్ టర్మ్, రైట్. ఇది మోర్ లిక్విడిటీ కాదు. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లిక్విడిటీ, సో ఇది లిక్విడ్ కాదు. కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్. ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాం, బట్ రెండు వచ్చేసి రాంగ్ ఆన్సర్. సో నైదర్ 1 nor 2, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే మనకి సో ప్రభాకర్ రావు, రైట్. సో ప్రభాకర్ రావు వచ్చేసి ఏంటంటే రీసెంట్గా వచ్చేసి ఇండియన్ షుగర్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఐఎస్ఎంఏకి వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ అయ్యింది అన్నట్టు, ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు అంటే గౌతమ్ గోయల్, రైట్. సో గౌతమ్ గోయల్. అయితే 89th యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది అన్నట్టు. సో ఇది ఫస్ట్ ఆర్టికల్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఐఎన్ఎస్ సింపాల్ వచ్చేసి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెడ్టెక్ మిత్రా. సో ఈ మెడ్టెక్ మిత్రా అని వచ్చేసి ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి లాంచ్ చేస్తారు అన్నట్టు. ఈ మెడ్టెక్ మిత్రా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో ఉన్న యంగ్ టాలెంట్కి సో హెల్ప్ చేయడం కోసం అన్నట్టు, రైట్. సో అంటే లైక్ రీసెర్చ్ కానీ నాలెడ్జ్, లాజిక్స్ అండ్ ఈవెన్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా రావడం కోసం ఇది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ జనరల్గా వచ్చేసి ఏంటంటే మెడికల్ డివైస్ ఏదైతే ఉంటాయో ఈ మెడికల్ డివైజెస్ కూడా హెల్త్ సెక్టార్లో కూడా ఇంటిగ్రల్ పార్ట్ అన్నట్టు. అండ్ ఇండియా కూడా వచ్చేసి ఏంటంటే హెల్త్ ల్యాండ్స్కేప్, సో హెల్త్ ల్యాండ్స్కేప్గా తీర్చాలన్నట్టు. సో ఇప్పుడు 2047 వరకు సో హెల్త్ ల్యాండ్స్కేప్ కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమూర్ పాల్కన్స్. సో అమూర్ పాల్కన్స్ వచ్చేసి ఏంటంటే ఇవి మైగ్రేటరీ బర్డ్స్ అన్నట్టు.
అయితే ఈ అమూర్ పాల్కన్ రాజధాని దేన్ని పిలుస్తామంటే నాగాలాండ్ని పిలుస్తాం అన్నట్టు. ఇవి అమూర్ పాల్కన్ వచ్చేసిందంటే డేగా జాతికి చెందిన వేటాడే పక్షులు అని చెప్పొచ్చు అన్నట్టు. జనరల్గా ఈ మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేసిందంటే నాగాలాండ్, అస్సాం, రైట్, అండ్ మణిపూర్ రాష్ట్రాలకు ఇవి అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చేసిందంటే లక్షల సంఖ్యలో ఇక్కడ చేరుకుంటాయి అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం వచ్చేసి దీన్ని అమూర్ పాల్కన్ వచ్చేసిందంటే రెడ్ లిస్ట్ లో పెట్టిందంట, రైట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ మానవ అభివృద్ధి సంస్థ ఏం చేసింది అంటే ఇటీవల ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఆ నివేదిక వచ్చేసిందంటే పరస్పర సంబంధిత విపత్తు ముప్పు నివేదిక 2023 అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసిందంటే 6 పర్యావరణ అంశాలు ప్రపంచాన్ని కలవరపెడుతుంది అన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది అన్నట్టు. ఆ 6 వచ్చేసిందంటే 1 వేగంగా జీవజాతుల అంతర్వర్ధనం, రెండవది వచ్చేసి భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి, అండ్ మూడవది వచ్చేసి ఏంటంటే మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, అండ్ రోదాసిలో వచ్చేసి వ్యర్థాలు పెరుగుతున్నాయి, అండ్ భూగోళం కూడా సోయర్ అన్యూనంగా వేడెక్కడము, అండ్ భద్రత లేని భవిష్యత్తు. సో ఈ 6 అంశాలు వచ్చేసి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి అన్నట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక పేరు వచ్చేసి పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదిక అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ నివేదికలో వచ్చేసి ఏంటంటే ఆరోగ్యము, రక్షణ, విద్యా రంగాలపైన వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయంగా వారానికి 983 సైబర్ దాడులు నమోదయ్యన్నట్టు చెప్తుంది. అదే భారత్లో వచ్చేసి ఎంత అంటే 1787 అన్నట్టు, రైట్. ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2023 ప్రపంచ స్థూలకాయ సమైక్య గణాంకాల ప్రకారం వచ్చేసి ఏంటి అంటే భారతీయ వయోజనులో వచ్చేసి 5.2% వచ్చేసి స్థూలకాయం పెరిగిందని చెప్తుంది అన్నట్టు. అలానే భారతీయ బాలల్లో వచ్చేసి 9% స్థూలకాయం పెరిగిందని చెప్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే భారతీయ స్త్రీలలో కూడా స్థూలకాయ సంఖ్య ఏమైపోయింది అంటే పెరిగింది అన్నట్టు. సో ఈ గణాంకాలు చెప్తుంది అన్నట్టు, రైట్. సో ఇవి ఈరోజు ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.